ఎంపీ స్థానాలపై ఎటో తేల్చుకోలేకపోతోంది వైసీపీ. ఆ 4 స్థానాలపైనే ప్రస్తుతం కసరత్తు జరుపుతోంది. విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, నంద్యాల స్థానాలపై ఫోకస్ పెట్టింది వైసీపీ. విజయనగరం సిట్టింగ్ ఎంపీ చంద్రశేఖర్ ని కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. అయితే అనకాపల్లి ఎంపీ పరిశీలనలో మంత్రి అమర్నాథ్ ఉన్నారు. మరోవైపు అమలాపురం ఎంపీ పరిశీలనలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఉన్నారు. నంద్యాల లోక్సభకు పరిశీలనలో ఇక్బాల్ అలీ, వీళ్ళిద్దరి పేర్లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. సో ఈ 4 స్థానాలపై ప్రస్తుతం వైసీపీ కసరత్తు కొనసాగిస్తోంది. విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, నంద్యాల స్థానాలపై ఫోకస్ పెట్టింది వైసీపీ. ఈ 4 స్థానాలపై ప్రస్తుతం ఒక నిర్ణయం తీసుకోనుంది. విజయనగరం సిట్టింగ్ ఎంపీ చంద్రశేఖర్ ని కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే అనకాపల్లి ఎంపీ స్థానానికి పరిశీలనలో మంత్రి అమర్నాథ్ ఉన్నారు. అమలాపురం ఎంపీ స్థానానికి చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాని పరిశీలిస్తున్నారు. మరోవైపు నంద్యాల లోక్సభకు పరిశీలనలో ఇక్బాల్ అలీ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ ద్వారా అందిస్తారు. ఎంపీ రావు, ఈ 4 స్థానాలకు ఎవరిని ఎన్నుకునే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది? అంటే మొత్తం ఒక్కొక్కటిగా ఈ ఎంపీ స్థానాలకు సంబంధించి అన్ని క్లియర్ చేసుకుంటూ ఇన్ఛార్జీలు నియమించుకుంటూ వస్తుంది. అయితే ఈ 4 స్థానాలకు సంబంధించి ఎప్పటి నుంచో కూడా వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నప్పటికీ కూడా సరైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం అని చెప్పి 1-2 సార్లు నివేదికలు కూడా తెచ్చుకుంటుంది. ప్రస్తుతం ఈ 4 స్థానాలు, 1 విజయనగరం, 2 అనకాపల్లి, 3 అమలాపురం, 4 నంద్యాల, ఈ 4 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎవరిని నియమించాలి అనే దాని మీద వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. విజయనగరంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బెల్లాన చంద్రశేఖర్ ను కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చంద్రశేఖర్ కు సంబంధించి ఇప్పటికే 2-3 సార్లు అధిష్టానం నివేదికలు కూడా తెప్పించుకుంది. చంద్రశేఖర్ కి పాజిటివ్ గా ఉండడంతో ఆయన్నే కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఇక అనకాపల్లి ఎంపీగా ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ పేరు వినబడుతుంది. అయితే అమర్నాథ్ ఇంకా ఫైనల్ కాలేదు. అమర్నాథ్ కు సంబంధించి ఇంకా వైసీపీ అధిష్టానం ఇంకా సర్వేలు కూడా చేపిస్తుంది. దాదాపుగా అమర్నాథ్ పేరు కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అమలాపురం స్థానం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో అక్కడ సరైనటువంటి అభ్యర్థి కోసం వైసీపీ అధిష్టానం వెతుకులాట ప్రారంభించింది. దీనికి సంబంధించి చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎలీజా పేరు ఎప్పటి నుంచో కూడా పరిశీలనలో ఉంది. ఎలీజాను దాదాపుగా అమలాపురం ఎంపీ అభ్యర్థిగా నియమించే అవకాశం కనిపిస్తుంది. ఇక నంద్యాల లోక్సభ నుంచి మైనారిటీలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. మైనారిటీల ప్లేస్ లో ఇక్బాల్ అలాగే అలీ ఇద్దరు పేర్లు కూడా వినబడుతున్నాయి. ఇద్దరి మీద కూడా వైసీపీ అధిష్టానం సర్వేలు చేపిస్తుంది. సో ఇద్దరిలో ఒకరిని నంద్యాల ఎంపీ స్థానానికి ఎంపిక చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ 4 స్థానాల మీద 1-2 స్థానాలు సర్వేలు చేయించిన తర్వాత ఈ అభ్యర్థులను ఎంపిక చేయాలని అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆలోచన అవుతూ వస్తుంది. త్వరలోనే ఈ 4 స్థానాలకు కూడా అభ్యర్థులు ప్రకటించే విధంగా కూడా వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఎంపీ రావు, సో ఈ 4 ఎంపీ స్థానాలపైనే ప్రస్తుతం వైసీపీ కసరత్తు జరుపుతోంది. ఈ 4 ఎంపీ స్థానాలు గనక ప్రకటించేస్తే ఇక మిగతా విషయాలు చాలా ఈజీ అయిపోతాయి. అయితే విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, నంద్యాల స్థానాలపై ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. అయితే విజయనగరం సిట్టింగ్ ఎంపీ చంద్రశేఖర్ ని కొనసాగించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. కాకపోతే ఇంకా అనకాపల్లి ఎంపీ పరిశీలనలో మంత్రి అమర్నాథ్, అమలాపురం నుండి ఎంపీ పరిశీలనలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, అలానే నంద్యాల లోక్సభకు ఇక్బాల్ లేదా అలీ, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని సెలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.